నా పేరు సీత. నేను భారతీనగర్ నుంచి వచ్చాను. చాలా బాగా చెప్తున్నారు. అప్పుడే చెప్పినా అప్పుడే మిషన్ దగ్గరకు వచ్చి మేడం మర్చిపోయామంటే ఏం విసుక్కోకుండా చక్కగా చెప్పారు. ఇంకా చాలామంది రావాలి, బాగా నేర్చుకోవాలి. మాలాటలు 100 మంది రావాలి. మేమందరం ఏమి ఉద్యోగాలు చేసేవాళ్ళం కాదు, అందరం పని చేసుకునే వాళ్ళమే. నేను పని చేసుకొని మధ్యాహ్నం పూట ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాను. చాలా బాగా ఉపయోగపడింది. మా జాకెట్లు మేము కుట్టుకోగలము. ఇప్పుడు నేను వేసుకుంది కూడా నేను కుట్టుకొని వేసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళైతే మిషన్కి డబ్బులు ఇవ్వడానికి ఏడ్చేవాళ్ళు. మా అత్త మా మామ కూడాను ఇన్ని డబ్బులు పోతుంది, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతుంది అనేసి తిట్టేవాళ్ళు. ఇప్పుడు నాది నేను కుట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదములు ఈ నేర్పినందుకు. మిషన్ ఫెలోషిప్ వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలుగా ఉన్నాము. నా పేరు శ్రీదేవి. నాకు ఇక్కడ కుమార్ ఆంటీ అని వస్తారు, మిషన్ ఫెలోషిప్కి వస్తారు. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మేము మా అక్క, నేను, మా ఇంకొక తోటికోడలు కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతమంది జనాలను చూసి ఏంటి నేను నేర్చుకోగలనా, అందరూ బాగానే కొడుతున్నారు కదా. నాకు అసలు మిషన్ తొక్కడమే రాదు. నేను ఇట్లా చక్రం తిప్పితే ముందుకు వెళ్ళిపోయింది, అస్సలు రాదు. నేను నేర్చుకోగలనా, ఇక్కడ నుంచి ఏమి నేర్చుకుని తిరిగి వెళ్ళగలను అనుకున్నా. కానీ ఇక్కడ టీచర్లు కానీ, కృష్ణవేణి మేడం కానీ అందరూ మాకు చాలా బాగా చెప్పారు. ఇంట్లో మా పేరెంట్స్తో ఎలా ఉన్నామో అలాగే ఉండగలిగాం ఇక్కడ మేము. ఒక్కొక్క ఐటెం కుట్టడానికి ఇంత మొక్క కుట్టి మేడం ఇది తప్పారైట వాళ్ళు వెనకాల ఎన్నిసార్లు తిరిగినా ఒక్క మాట కూడా మమ్మల్ని తిట్టలేదు. కానీ మేము వెళ్ళటానికి చాలా భయపడి ఏమంటారో ఏంటో ఏంటి ఇక్కడికి వచ్చాం మేము అరిస్తే అందరిలో మా పరువు పోయిద్దేమో అన్నట్టుగా ఫీల్ అయ్యాం మేము. కానీ ఏ టీచర్ కూడా మాతో అలా ట్రీట్ చేయలేదు. చాలా బాగా ఒక డ్రెస్ కుట్టుకుని, ఒక బ్లౌజ్ కుట్టుకుని ఏంటి నేనేనా ఇది కుట్టుకున్నది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయాం. చెల్లి నీ డ్రెస్ నేను కుట్టేస్తాను, కంగారు పడకు నేను కుడతాను, బయటకు ఇవ్వద్దు అని చెప్పుకుని ఎంతో గర్వపడ్డాం మేము. నిజంగా మిషన్ ఫెలోషిప్ వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలుగా, ముఖ్యంగా పాస్టర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. మాకు రాని వరకుని ఇక్కడ 6 టీచర్లు ఉండి మాకు ఒక్కొక్కటి నేర్పడం విధానాన్ని మేము అస్సలు మర్చిపోలేము. మా అనుదినం ప్రార్థనలో కూడా మీ అందరినీ జ్ఞాపకం చేసుకుని మేము ఉండాలి. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాక్షి అందరికీ నమస్కారం అండి. నా పేరు నారాయణ. నేను హై స్కూల్ రోడ్ నుండి వచ్చాను. డాక్రాలో ఉన్న అమ్మాయి చెప్పింది ఇక్కడే నేర్చుకొని అమ్మాయికి మిషన్ ఇచ్చారంట. చాలా బాగా చెప్తారని చెప్పింది. అందుకే నేను కూడా వచ్చాను. నాకు ఫస్ట్లో అయితే మిషన్ తొక్కటం కూడా రాదు, చాలా భయం వేసింది. తర్వాత టీచర్స్ రాదు అంటూ ఏమీ ఉండదమ్మా అని చెప్పి చాలా నిదానంగా చెప్పారు. అన్నీ వివరంగా చెప్పారు. 1-2 సార్లు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే చిన్నప్పుడు మనం పడిపోతే మన అమ్మ నాన్న ఎలా లేపి నడిపించి మళ్ళీ పడిపోతుంటే లేపి నడిపించారు, అట్లాగే టీచర్స్ కూడా బాగా నడిపించారు. అందరికీ నమస్కారం. టీచర్లకు మరి మా నమస్కారం. నమస్తే, నా పేరు మాధవి. నేను ప్రసాదంపాడు నుంచి వచ్చాను. కమలా ఆర్ట్స్ గురించి మా ఫ్రెండ్ రిఫర్ చేస్తే నాకు తెలిసింది. సొంతంగా ఒక హౌస్ వైఫ్గా ఉండే నేను ఈరోజు నేను సొంతంగా కుట్టుకోగలిగే ఒక హోప్ కల్పించింది కమలా ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్. దిస్ ఈజ్ క్రెడిట్ గోస్ టు పాస్టర్ గారు అండ్ పాస్టర్ అమ్మ అండ్ టీచర్స్ అండ్ ఆల్ వెరీ సపోర్టెడ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ వెరీ రెస్పెక్టెడ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రంగలక్ష్మి. నేను ప్రసాదంపాడు నుంచి వస్తున్నాను. ప్రతి ఒక్క మహిళలకి ఇలాంటి అవకాశం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం పెట్టిన మాస్టర్ గారికి కృతజ్ఞతలు, ఇక్కడ ఉన్న టీచర్స్కి కృతజ్ఞతలు. ఎంత ఓపికగా మాకు చెప్పారంటే చాలా ఓపికగా చెప్పారు. రానోళ్ళకి 1కి 10 సార్లు నేర్పించారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు సంధ్య అండి. టైలరింగ్ అంటే నాకు ఎప్పటి నుంచో కుట్టుకోవాలని ఇష్టం అండి. విజయవాడ వచ్చి చాలా చోట్ల అడిగానండి. 5,000 6,000 అడగడమే తప్పించి ఇంత నేర్పిస్తామమ్మా ఇంత నేర్పిస్తామని ఏ రోజు చెప్పలేదండి. ఇక్కడ నా ఫ్రెండ్ ద్వారాగా ఇక్కడ మెర్షియర్ చర్చ్ వల్ల ఇక్కడ నేర్చుకుంటాం ఫ్రీగా చెప్తున్నారని చెప్పి పిల్లల్ని ఇద్దరు వదిలేసి టీచర్ దగ్గర వస్తే సరే అమ్మ నేర్పిస్తామని చెప్పేసి ఏ చిన్న దానికైనా కోప్పడకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టి చెప్తున్నారండి. టీచర్స్కి ఫస్ట్ నా ధన్యవాదాలు. ఇంత బాగా కుట్టుకుంటానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. నా పేరు రమాదేవి. మాది ఇక్కడ కానూరు నుంచి వచ్చాము. ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చాము.
ఈ రోజున నా డ్రెస్ నా బ్లౌజ్ నేను అన్నీ కుట్టుకోగలుగుతున్నాను. మేము బయట అడిగాము, 1 మంత్ వచ్చి 10,000 15,000 అంటున్నారు. 10,000 15,000 ఇచ్చిన ఎంత పర్ఫెక్ట్గా అయితే మాకు నేర్పించరు. మా డ్రెస్సులు మా బ్లౌజులు మా ఎంతటి మేము కుట్టుకునేలాగా ఇక్కడ నేర్పిస్తున్నారు. టీచర్స్ అందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఎన్నిసార్లు అడిగినా మేడమ్స్ అందరూ ఎంత ఓపికగానో మాకు నేర్పించేవారు. అందరికీ ప్రైజ్ తెలదు. గౌరవనీయులైన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా వందనాలు. ఇక్కడ నేను ప్రేయర్కని వచ్చాను. ఒక ఆదివారము మా మర్ది గారితో కలిసి ప్రేయర్కని వచ్చాను. ఇక్కడ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసి నేను కూడా జాయిన్ అవ్వాలని కడప నుంచి ఇక్కడ ప్రతి వారము వచ్చి ఇక్కడ నేర్చుకుని మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతున్నాను. నాకు ఇక్కడున్న గురువులందరూ చాలా సహకరించారు. నేను నేర్చుకోలేను అనుకున్న కుట్టు వర్క్ అంతా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇప్పుడు బాడీ కొలతలతోటి అన్నీ పర్ఫెక్ట్గా కుట్టగలను. నా వంతు ప్రయత్నంగా నేను ఇంకా చాలామందికి ఇక్కడ ఈ వర్క్ నేర్పుతున్నారని ప్రచారం చేసి కమల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్కి నా వంతు సాయం నేను చేయాలనుకుంటున్నాను. పాస్టర్ గారికి నా వందనాలు, నా గురువులకి నా వందనాలు. ముందుగా ఫాస్టమ్మ గారికి, ఫాస్టయ్య గారికి నమస్కారం. నా పేరు నూరునిసా. నేను తాగడప నుంచి వచ్చాను. ఇలా మెస్సియా ఫెలోషిప్ కమల క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్కి నాకు దుర్గా ఆంటీ అనే ఒక ఆంటీ చెప్పింది. ఆవిడ వల్ల నేను రావడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడు 3 months ట్రైనింగ్ ఎలా చెప్తారు ఏంటి అసలు నాకు చాలా భయం వేసింది. కానీ కృష్ణవేణి మేడం, సుజాత మేడం, సంతోషి మేడం, సంపూర్ణ మేడం, సామ్రాజ్యం మేడం అందరూ చక్కగా దగ్గరికి తీసుకొని తన పిల్లల్లాగా ఒక స్టూడెంట్స్ లాగా నాకు కాలేజ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ప్రతి మేడం కూడా చాలా ఇదిగా దగ్గర తీసుకొని చెప్పారు. నేను మా అమ్మకి చాలా సేవ్ చేశాను మనీ. నా అంతటా నేను చక్కగా కుట్టుకొని నా అంతటా నేను పైకి వచ్చేలాగా చాలా నేర్పించారు. చాలా థ్యాంక్స్ మేడం. అలాగే అడుగు లంగాలు కానీ, కుచ్చు లంగాలు కానీ, అంబ్రెల్లా గౌన్స్ కానీ, పంజాబీ డ్రెస్ కానీ, ఫ్యాంట్స్ కానీ, బ్లౌజులు కానీ నా అంతటా నేను కుట్టుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే నేను చాలా మనీ మా మమ్మీ మిషన్కే చాలా అంటే చాలా ఇదిగా ఇచ్చేసింది. ఆ మనీని మనమే సేవ్ చేసుకోవచ్చు కదా, నేనే సేవ్ చేసుకోవచ్చు కదా అని 3 months అన్నారు కదా, ఎలా చెప్తారు ఏంటి చాలా అంటే చాలా భయం వేసింది. కానీ నా అంతటా నేను పైకి వచ్చేలాగా నా అంతటి నేను కుట్టుకునేలాగా చాలా ఇదిగా నేర్పించారు. మీ అందరి వల్ల నేను ఇప్పుడు కుట్టుకోగలిగాను. ఇంత మంచి డ్రెస్ నేను చేసుకోగలిగాను, నా అంతటి నేను వేసుకోగలిగాను అంటే అదంతా మీ వల్లే. మెస్సియా ఫెలోషిప్కి ట్రైనింగ్కి చాలా చాలా థ్యాంక్స్ మేడం. నా పేరు ఝాన్సీ రాణి. కమలా ఆర్ట్ క్రాఫ్ట్ సెంటర్కి వచ్చి ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఫాస్టమ్ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి కటింగ్ చేసే కృష్ణవేణి మేడం గారికి అయితే హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే ఎంత అర్థం కాని వాళ్ళకి కూడా కటింగ్ ఎలా చేయాలి ఏంటి అసలు బయట నేర్చుకున్న మనకు అంత చిన్న చిన్న టిప్స్ అనేది చెప్పరు. మేడం అయితే ప్రతిదీ వివరంగా చెప్పి మాకు నేర్పించి కటింగ్ కూడా చేయించారు. బయట నేర్చుకుంటే అంత ఈజీగా కూడా కటింగ్ నేర్పించరు. అంత మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ రుణాశ్రాలనే. ఎందుకంటే ఒక బిడ్డను ట్రీట్ చేసినట్టు ఇక్కడ ట్రీట్ చేశారు. ఎప్పుడు కోపం పడలేదు. నేర్పించేటప్పుడు నాకే భయం వేసేది వెళ్ళాలంటే, ఇసుక్కుంటారేమో అనుకునేదని నాకు అలవాటు లేని పనుమల అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఎంతో ప్రేమతో
ప్రతిదీ కుట్టేటప్పుడు మాకు ఏ డౌట్ వచ్చినా పిలిచినప్పుడు వాళ్ళు ఎంతో దగ్గరుండి ప్రేమగా ఆప్యాయతగా ఓర్పుతో ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా నేర్పించి ఉన్నారు. నా డ్రెస్ నేను కుట్టుకున్నప్పుడు నాకు ఎక్కలేని ఆనందం వచ్చేసింది. మా అమ్మ జాకెట్ కూడా నేను ఒక్క జాకెట్ కుట్టేసుకుని అమ్మ ఇది కుట్టేస్తానని సంతోషంగా చెప్పాను. నేను నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మెస్సియా ఫెలోషిప్ ఫాస్టర్ గారికి, ఫాస్టర్ అమ్మ గారికి, కమలా ఆర్ట్స్ ట్రైనింగ్ క్రాఫ్ట్ సెంటర్ వాళ్ళందరూ టీచర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ చిన్న సాక్షి ముగించుకుంటున్నాను. నా పేరు ఆనంద కుమారి. నేను ఇక్కడ విజయవాడ మాస్వరం నుండి వచ్చేదాన్ని. కానీ నేను ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేదాన్ని అండి. అయితే కొద్దిపాటి అనారోగ్యం వల్ల 4 సంవత్సరాల క్రితం ఉద్యోగం మానేసి తర్వాత ఏం చేయాలో అర్థం కాక నాకు తెలియకుండానే ఈ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది. ఎలా నేర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా మా ఫ్రెండు పొన్నూరులో ఫ్రీగా నేర్పిస్తున్నారు అని చెప్పింది. ఇక్కడ నుంచి నేను విజయవాడ నుంచి డైలీ పొన్నూరు కొన్ని రోజులు వెళ్ళానండి. వెళ్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు యూట్యూబ్లో చూస్తూ ఉండగా ఇక్కడ విజయవాడలోనే మెస్సియా ఫెలోషిప్ చర్చిలో ఫ్రీగా టైలరింగ్ కోర్సు నేర్పిస్తున్నారు అని చెప్పారు. సరే అంత దూరం వెళ్ళటం ఎందుకు, నేను ఇక్కడ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, దీన్నే నా జీవనాధారంగా చేసుకోవాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని రేపు అనగా ఈరోజు సాయంత్రమే నేను మేడం గారికి ఫోన్ చేశాను. రేపే స్టార్ట్ అమ్మా, నువ్వు అప్లికేషన్ తీసుకున్నారా అంటే తీసుకోలేదండి అని చెప్పాను. సరే రేపు వచ్చి ఇక్కడ తీసుకో అన్నారు. అలాగే నేను ఆ నెక్స్ట్ డేనే ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు వచ్చి నేను అప్లికేషన్ తీసుకొని పూర్తి చేసి ఇక్కడ జాయిన్ అవటం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. బాగా నేర్పించారు. స్టిచ్చింగ్ విషయంలో కానీ కటింగ్ విషయంలో కానీ చాలా బాగా చెప్పారండి. ఆ విధంగా చెప్పటం ఒక ఎత్తు అయితే అట్లాగే వాటిలో నుంచి వచ్చేటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఆ విధంగా అయితే ఎవరు చెప్పరు. నేను పొన్నూరులో ఒక 4 రోజుల పాటు నేర్చుకున్నా సరే ఎవరు చెప్పలేదు నాకు. వాటి మీద నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయా, వాటిని ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలా అనేది కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ నేర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడా చాలా ఓపికతో ఓర్పుతో చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఏదో ఒక విధంగా అదెలాగూ ఇది ఎలాగూ అని చెప్పేసి ప్రతి ఒక్కటి అడుగుతున్నా విసుక్కో మంచిగా చెప్పడం జరిగింది. స్టూడెంట్ అనే వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పకుండా టీచర్స్ అనేవాళ్ళు దండిస్తారండి. ఆ విధంగా మాలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే దండించి చెప్పినప్పుడు వల్లే కరెక్ట్గా నేర్చుకోగలుగుతాము. కాబట్టి నేను కూడా మంచిగా నేర్చుకున్నాను. అదేవిధంగా దీన్ని నా జీవనోపాధిగా చేసుకొని ముందుకెళ్ళాలని నేను భావిస్తున్నానండి. ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మాకు కష్టపడి ఫ్రీ సర్వీస్ ఇచ్చినటువంటి టీచర్స్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కూడి ఉన్న పెద్దలందరికీ, నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బ్యూలా ద్వారా ఇక్కడికి వచ్చానండి ఈ సెంటర్కి. అయితే నేను అసలు అనుకోలేదు నేర్చుకుంటానంట టైలరింగు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పరిస్థితి కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే నా బట్టలు చాలా కటింగ్ అది కుట్టు అర్థమయ్యి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కొంచెం సంతోషం వచ్చింది నాకు. నాలాగా చాలామంది ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి, నాలాగా ఇంకెంతోమంది వాళ్ళ పరిస్థితిని మార్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. నాలాగా చాలామంది ఈ ఆనందాన్ని పొందుకోవాలి అని అనుకుంటున్నాను. మా కోసం కొంచెం కష్టపడి ఇష్టంగా మాకు చెబుతున్నారు. వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు శివపార్వతి. నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే మా తోటికోడలు ఇక్కడ ఫ్రీగా మిషన్ నేర్పిస్తున్నారు, వెళ్దాం రా అనేసి అంటే నేను మా తోటికోడలు ఇంకో అక్క కలిపి ఇక్కడికి వచ్చాం మేము. నిజంగా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చాలా భయపడ్డాను. బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి నేను ఎలా నేర్చుకోగలనా ఏంటా అనేసి కొంచెం భయం వేసింది. బయటికి వెళ్ళాలంటే అదొక భయం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా నేను నేర్చుకోవడం అయితే జరిగింది. టీచర్స్ కూడా ఎలాంటి కఠినంగా చెప్పకుండా చాలా ఫ్రీగా చెప్పారు. మేము కుట్టేటప్పుడు కూడా టీచర్స్ మా దగ్గరే ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. చాలా బాగా చెప్పేవాళ్ళు. ఇక్కడ చెప్పాలంటే నేను కుట్టుకొని నా బట్టలు నేను వేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేనైతే చాలా థ్యాంక్స్. ఫ్రీగా నేర్పిస్తున్నారు. పాస్టర్ గారికిను పాస్టర్ అమ్మకి టీచర్స్ అందరికీ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న సాక్ష్యం ముగించుకుంటున్నాను. నా పేరు ఎల్ అనుష అండి. నేను ఏలూరు నుంచి వస్తున్నాను. నాకు సుజాత మేడం ఫ్యామిలీ ద్వారా ఇక్కడ మెస్సియా ఫెలోషిప్లో టైలరింగ్ జరుగుతుందని తెలిసింది. మేము ఏలూరు నుంచి వచ్చి బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాము. వారానికి వెళ్ళి 3 రోజులు ఏలూరు నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఆ టైంలో
మాకు ఇలాంటి ఇంట్లో కూర్చొని ఏమీ తెలియని వాళ్ళకి మంచి కుటుంబాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు చెప్పుకుంటున్నాం. అలాగే టీచర్స్ కూడా మా పట్ల ఎంతో బాధ్యతగా, మాకు ఎంతో విసుగ్కోకుండా ఎంతో నేర్పుగా మాకు నేర్పించారు. మా కుటుంబానికి మాకు ఒక సాక్ష్యంగా, మాకు ఆధారంగా నిలబడిన ఈ టైలరింగ్కి వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ దేవుడి సాక్ష్యం దీవించండి. నా పేరు రాజకుమారి. నేను బాపట్ల జిల్లా చెరుకుపల్లి నుంచి వచ్చానండి. ఇక్కడ కమలా హార్ట్స్ మెస్సియా ఫెలోషిప్ తరఫున ఉచితంగా నేర్పుతున్నారని మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు విజయవాడలో. వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు కూడా వస్తావా అంటే సరే నేను కూడా వస్తానని నేను రోజు చెరుకుపల్లి నుంచి వారం వస్తున్నానండి. అక్కడ వాళ్ళేమో నాకు ఇక్కడ నుంచి ఎక్కడా లేనట్టు అంత దూరం వెళ్ళి నేర్చుకుంటున్నావు, అంత దూరం అవసరం అని కానీ అందరూ అన్నారు. అయినా కానీ నేనేం పట్టించుకోకుండా నేను వచ్చి ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు టీచర్స్ అని చెప్తే ఇక నేను వచ్చానండి. టీచర్స్ కూడా ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. నా అంతటికి నేను జాకెట్లు కుట్టుకోగలుగుతున్నాను. నా పేరు యు కుమారి అండి. నేను బెన్ సర్కిల్ దగ్గర నుంచి వస్తున్నాను. నాకు కమలా ఆర్ట్స్ ఎలా తెలుసు అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇలా ఇక్కడికి వచ్చే ముందు చాలా టెన్షన్ పడ్డాను, ఎలా చెప్తారో, ఎలా నేను వింటాను, ఎలా బుర్రకెక్కించుకుంటాను అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ కానీ, కృష్ణవేణి గారు కానీ బాగా చెప్పారు. కటింగ్ కానీ, కుట్టే విధానం కానీ ప్రతి ఒక్కటి అసలు మైండ్కి ఎక్కించేలా బాగా చెప్పారండి. అసలు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను డ్రెస్సు కుట్టుకొని వేసుకుంటున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. బ్లౌజ్ కుట్టుకొని వేసుకొని మొన్న శారీ కట్టుకొని వచ్చాను, టీచర్స్కి చూపించాను, చాలా బాగుంది అని చెప్పారు. ఇలా నేర్చుకొని నా అంతటి నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఉంది. రేపొద్దున్న నా డ్రెస్సులు కానీ, బయట వాళ్ళే కానీ, కుట్టే విధానం కానీ ఏదైనా నేను బయట వాళ్ళే కుట్టి నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని చాలా ఆశగా ఉంది. టీచర్స్ కూడా అలాగే చెప్పారు. టీచర్స్కి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. టీచర్స్కి చాలా థ్యాంక్ యూ. నాకు అసలు మిషన్ అంటే ఏంటో కూడా తెలీదు. సూదిలో దారం కూడా ఎక్కించుకోవడం, ఏదో చేతి పనులు అంటే చిన్నవి చేసుకునే వాళ్ళం. కానీ కుట్టు పోతే కుట్టుకోవడం ఎంత కష్టమో ఇక్కడికి వచ్చాక తెలిసింది. కుట్టు విలువ చాలా అసలు మా అమ్మగారు చాలా ప్రోత్సహించారు. నిజంగా ఒక మిషన్ విలువ ఇక్కడ నేర్చుకొని మా అంతటా మేము కుట్టుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది. మా డ్రెస్సులు కానీ, మా జాకెట్లు కానీ ఈ విలువ అందరికీ తెలియదు. ఇక్కడికి వచ్చి నేర్చుకొని ప్రతి ఒక్కటి కూడా మేము ఇంత చిన్న తప్పు చేసినప్పుడు ఇలా కాదు, ఇలా కుట్టండి అని సజెషన్స్ ఇస్తూ ఒక తల్లిలాగా మంచి సజెషన్స్ ఇస్తున్నారు. అనేక మంది రావాలి ఇక్కడికి, నేర్చుకోవాలి. మాలాగా అసలు రాదు అని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మనం తక్కువగా చేసుకోకూడదు. ఎప్పుడు కూడా అందరికీ ప్రోత్సాహకరంగా ఉండాలి. దయచేసి అందరూ కూడా వచ్చి నేర్చుకొని అనేక మందికి ఉపయోగకరంగా, ఎవరికి ఉపయోగకరంగా, మన కోసం మనం ఉపయోగకరంగా ఉంటే చాలు. ఎవరు మన తక్కువ చూపు చూడకుండా మన కాళ్ళ మీద నిలబడే రీతిగా ఉంటే చాలు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇటు రీతిగా మా కోసం ఇంత కష్టపడి మీ పనులన్నీ మా కోసం త్యాగం చేసి మా కోసం వచ్చి మీ టైం అంతా మా కోసం కేటాయించి ఏర్పాటు చేసిన ఈ కమలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి చాలా దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తూ, ఇది ఇంకా దీవించబడి అనేక మంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే రీతిగా ఉపయోగపడాలని దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.
ఇక్కడికి రాకముందు నాకు మిషన్ అనేది తెలియదండి అసలు. ఏదో ఇంటి దగ్గర అమ్మాయి కుట్లు వేస్తుంటే నేను కూడా నేర్చుకుందాం అని చెప్పి వెళ్ళాను తన దగ్గర. అప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ కలిగింది, నేను నా బట్టలు నేను కుట్టుకోవాలి, బయటికి వెళ్తుంటే చాలా ఖర్చు అవుతుంది, అయినా సరైన టైలర్స్ లేక చాలా చెడిపోయాయండి నా బ్లౌజులు ఏంటి, డ్రెస్సులు ఏంటి అవన్నీ. వాళ్ళని ఏమనలేక అలాగే ఉండేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత నా బ్లౌజ్ నేను కుట్టుకుంటున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా పాపకి కూడా నేను కుట్టగలుగుతున్నాను, డ్రెస్సులు కూడా నేను కుట్టుకోగలుగుతున్నానండి. ఇదంతా ఈ కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మూలన అండి, సెంటర్ మూలన ఫ్రీగా నేర్పిస్తున్నారు కదా, ఎలా నేర్పిస్తారో ఏంటో అన్నట్టుగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేర్పించే విధానం ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత ఇది చాలామందికి ఉపయోగపడుతుంది, చాలామంది దీని మూలన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అని చెప్పి నాకైతే నమ్మకం వచ్చింది. బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేనైతే చాలామందికి చెప్తాను దీని మూలన నేర్చుకోగలరండి, వెళ్ళండి అని చెప్పి. అలాగే మాకు నేర్పించిన టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి, మా కోసం చాలా ప్రయాసపడి భారాన్ని మోసారు. అలాగే పాస్టర్ గారికి కూడా నా వందనాలండి. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. నా పేరు శాంతి ప్రియ, నేను హౌస్ వైఫ్ని. ఈ కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఈ సెంటర్కి రాకముందు నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, కనీసం స్టిచ్ ఎలా చేయాలో కూడా నాకు అసలు తెలియదండి. కానీ ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు నా డ్రెస్ నేను కుట్టుకోగలుగుతున్నాను, నా బ్లౌజులన్నీ నేను కుట్టుకోగలుగుతున్నాను. ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా చాలా ఓపికగా, సహనంగా, ఓర్పుగా మాకు అన్ని విషయాలను మాకు నేర్పించారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను నేను అన్ని కుట్టగలనని. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మెస్సియా ఫెలోషిప్ చర్చి పాస్టర్ గారికి నా వందనాలండి. అలాగే టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మిషన్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అసలు నా బట్టలు కూడా నేను కుట్టుకోలేకపోయేదాన్ని, మిషన్ కూడా అసలు తొక్కడానికి కూడా వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నేర్పించారు ప్రతిదీని. ఎందుకంటే బయట ఇస్తుంటే బోల్ డబ్బులు తీసుకుంటున్నారు, అందుకని చెప్పి నేను కుట్టించుకోవడం కూడా మానేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా బట్టలు కుట్టుకుంటున్నాను, మా పాప బట్టలు కుడుతున్నాను, చాలా బాగా వస్తున్నాయి. నా డ్రెస్ నేను కుట్టుకున్న తర్వాత, నేను వేసుకున్న తర్వాత మా ఆయన అన్నాడు, చాలా బాగా కుట్టుకున్నావే బాబు అంటున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకని అందరికీ నమస్కారం. టీచర్లకు కూడా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నేను టైలరింగ్ నా కుటుంబం కోసం నేను నేర్చుకున్నాను, నాకు బాగా టైలరింగ్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక టీచర్స్ అందరూ బాగా నేర్పించారు, అందరికీ కృతజ్ఞతలండి. నా పేరు నాగమణి, మాది అసలు తూర్పుగోదావరి జిల్లా తుని. మేము విజయవాడ పని కోసం వచ్చాం. మాకు గుణదల శైలజ పాస్టర్ గారు చెప్పారు, తను కూడా 16వ బ్యాచ్లో ఇక్కడ జాయిన్ అయ్యారు, చాలా బాగా నేర్పుతారని చెప్పారు. మా ఆయనకి హెల్త్ బాగోదు, తను మా కష్టాలను చూసి మా పిల్లల్ని పని చేసుకుంటూ నేను ఉంటుంటే తను ఇక్కడ బాగా నేర్పుతారని చెప్తారని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మిషన్ టచ్ కూడా లేని నాకు నేను కుట్టేలాగా నేర్చుకునేలాగా చెప్పారు. కృష్ణవేణి మేడం గారు బాగా నేర్పించారు. ఎన్నిసార్లు అడిగినా విసుగు చెందకుండా టీచర్స్ కూడా బాగా చెప్పారు. టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం కల్పించిన మెస్సియా ఫెలోషిప్కి నా ధన్యవాదాలు. అందరికీ వందనాలండి. నా పేరు సుప్రియ, నేను యనమలకుదురు నుండి వచ్చాను. నేను ఇక్కడ బయట మెస్సియా మినిస్ట్రీస్ బోర్డు చూసి ఇక్కడ టైలరింగ్ నేర్పుతున్నారని తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే అసలు ఏమీ రాదండి. ఇక్కడికి వచ్చినాక టీచర్లు చాలా బాగా చెప్పారు, చాలా ఓపికతో చెప్పారండి. ఈ డ్రెస్ నేను నా పాప కోసం స్టిచ్ చేశాను, నా ఎంతకు నేను ఓన్గా స్టిచ్ చేసుకున్నాను. ఇదంతా టీచర్లు ఇచ్చిన జ్ఞానమేనండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి కూడా. మేము సోడా బండి నడుపుకునే వాళ్ళము. అక్కడికి సోనియా అనే ఆమె వచ్చి ఇలా మెస్సియా చర్చిలో మిషన్ నేర్పిస్తున్నారు రమ్మని చెప్తే మా భర్త నాకు చెప్పారు. నేను వచ్చాను. నేను వచ్చి ఇక్కడ
అన్నీ నేర్చుకున్నాను. నా పిల్లలకన్నా కుట్టుకోవాలని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా ఉపయోగపడే రీతిగా టీచర్స్ అన్నీ నేర్పించారు. మాకు వారి సమయాన్ని మా కోసం ఇచ్చించారు. అందుని బట్టి అందరికీ మేము కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి కూడా మేము వందనాలు చెల్లించుకోవచ్చు. ఇదే నా సాక్ష్యం. ముగిస్తాను. మేడాలకు వందనాలు. నా పరిస్థితి బాగలేక నేను ఇక్కడికి వచ్చాను మా అమ్మ వాళ్ళ దగ్గరికి. మా పాస్టర్ అమ్మ చెప్పింది, ఇలా మిషన్ నేర్చుకుంటే నీ కాళ్ళ మీద బతుకుతుంది, అందుకని నేను వచ్చాను. నా డబ్బులు నేను పొదుపు చేసి కుట్టుకునే అంత ఈ ధైర్యం నాకు ఉంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాక. నా పేరు సరస్వతి. నేను ఎలంకూతురు నుంచి వచ్చాను. మా చెల్లి చెప్పింది ఇక్కడ మిషన్ నేర్పిస్తున్నారని. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. మాకు నేర్పించిన టీచర్లకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మా ధన్యవాదాలు. ఇక్కడున్న ప్రతి ఒక్క టీచరు బాగా నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంత బాగా కుడతామని మేము అనుకోలేదు. మా డ్రెస్సులు, మా బ్లౌజులు బాగా కుట్టుకునేంత వరకు మేము వచ్చామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం మరొకరికి రావాలని కోరుకుంటున్నాం. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్ 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ 7. మా ఫోన్ నంబర్ 9494767633.